స్వయం ఆన్లైన్ మూక్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫైనల్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే స్వయం మూక్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆర్ స్వయంకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది అండ్ సేమ్ టైం మీ పాస్వర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫర్ స్వయం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని మర్చిపోయినా లేదా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా రికవరీ చేసుకోవడానికి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన అప్లికేషన్ని మర్చిపోయారనుకుందాం. అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా దాన్ని రికవరీ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది. లేదా మీరు ఆల్రెడీ అప్లై చేసినప్పుడు మీ మెయిల్కి అండ్ సేమ్ టైం రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ నెంబర్ సంబంధించి. దాని ద్వారా కూడా రికవరీ చేసుకోవచ్చు. ఇఫ్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ద్వారా రికవరీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దానికోసం మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉందో దానికి మెసేజ్ రూపంలో ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకుని రికవరీ చేసుకోవచ్చు. లేదా మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకొని రికవరీ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా మనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ ది స్వయం అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇప్పుడు మనం రికవరీ చేసుకుంది కానీ లేదా యాజ్ పర్ మీ యొక్క అప్లికేషన్ ప్రకారం అప్లికేషన్ నెంబర్ ఏది ఉంటుంది అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇఫ్ పాస్వర్డ్ మర్చిపోతే రికవరీ చేసుకొని అయితే మీరు లాగిన్ కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సెక్యూరిటీ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో డైరెక్ట్గా మనకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే ఈ విధంగా డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అడ్మిట్ టు ప్రొవిజనల్ అయితే చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మీ కంప్లీట్ హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు సంబంధించిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. రోల్ నెంబర్ అంటూ, క్యాండిడేట్ నెంబర్ అంటూ, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, జెండర్, ఫాదర్ నేము అండ్ మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ ఈ థింగ్స్ అయితే ఉంటాయి. వీటిని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనం ఏ సబ్జెక్ట్కి అప్లై చేయడం జరిగింది, ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్ ఏ డేట్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంది అండ్ 18th June 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ టైమింగ్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. 9:30 AM నుంచి ఎగ్జామ్ అయితే 12:30 PM వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM నుంచి 12:30 PM వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ టైం వరకు వెళ్ళాలి అంటే సో 8 నుంచి లోపలికి పంపిస్తారు ఎగ్జామినేషన్ సెంటర్స్కి. అప్ టు 9 వరకు పంపిస్తారు. 9:01 కానీ 9:02 కానీ లోపలికి అయితే మీకు అలో చేయరు. కాబట్టి ఎగ్జామ్ రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఏంటి అంటే 9 బిఫోర్ అయితే ఉండాలి. సో లైక్ 8:50, 8:40 ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఇమీడియట్లీ మిమ్మల్ని అలో అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీకు సంబంధించి. ఇక్కడ మనకు రత్నదీప్కి సంబంధించిన మార్కెట్ సో నియర్ బై మనకు కర్మన్ఘట్ అయితే ఉంది. సో మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందనేది అయితే మీరు తెలుసుకోవాలి. వన్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ది డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కేర్ఫుల్లీ అండ్ రీడ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్లాలని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు క్లియర్గా అయితే వాళ్ళు. సో మనకు సంబంధించి ఏంటంటే క్యాండిడేట్ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నో క్యాండిడేట్ అలౌడ్ టు ది ఎంటర్ వితౌట్ ది అడ్మిట్ కార్డ్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 థింగ్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఎగ్జామ్ హాల్కి అయితే అలో చేయరు. అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీతో పాటు పెన్ తీసుకెళ్లొచ్చు, ట్రాన్స్పరెన్సీ వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వీటిని అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేసి మీకు ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో అవి తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్లో వచ్చేసి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ వీటిలో ఏవైనా తీసుకెళ్లొచ్చు. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.